Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. డౌట్ వచ్చింది కదా, నైటు రేపు మార్నింగ్కి ఏం లేదు ఎలాగా అని ఒక డౌట్ వచ్చింది కదా, అది కూడా లేకుండా ఏదైనా మాస్టర్స్ ఉంటారు చూసుకుంటారు అనే దానికి ఆ రోజు మొత్తం అయిపోయింది. ఆ బియ్యం బస్తా వెళ్తూ హైవేలో వెళ్తూ వెళ్తూ ఆగి ఒక బియ్యం బస్తా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. మరి ఇది సాధ్యమే కదా మాస్టర్స్? మీ అందరూ కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చూసుంటారు. ఇవన్నీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తేనే మనం ఇంకొక అడుగు ముందుకేస్తాం, లేకపోతే వేయలేం. కానీ ఆ లాస్ట్ మినిట్ వరకు మనకు ఆ కష్టం పెడతారు మాస్టర్స్. దాన్ని మనం ఎగ్జామ్ పరీక్ష రాసి పాస్ రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అంటే అంత సహనం ఓర్పు ఉండాలి. ప్రతి ఒక్కటి మాస్టర్స్ చూసుకుంటారు, మనకేం ఇబ్బంది లేదు. అలాగే పిల్లలు కూడా ఏది జరిగినా కామ్గా అలాగే వెళ్ళిపోయేవాళ్ళు మాతో పాటు. ఇదంతా ఎలా నేర్చుకున్నామంటే మా సారు చెప్పేవాళ్ళు, అంతా జరుగుతుందిలే సుగుణ, ఏం వరి అవ్వకు, ఏం కాదు. నాకు కొంచెం అప్పుడప్పుడు కొంచెం దిక్కు అంటుంటుంది. మా సార్ సింపుల్గా వదిలే, మాస్టర్స్ చూసుకుంటారంటారు. అలానే ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క టైం మన పక్కన మనం ఉన్నామంటే మన పక్కన హాస్టల్ మాస్టర్స్ కంపల్సరీ ఉంటారు. ఇది అందరికీ అనుభవం అయిన ఎక్స్పీరియన్సే. మాస్టర్స్ ప్రతి ఒక్క టైం మన పక్కన ఉంటారు. అలాగే మనము ఎంత చేస్తే మాస్టర్స్ మనకి రిటర్న్ అంత హెల్ప్ ఎలా చేస్తారంటే, రేపు ఈఎంఐ కట్టాలంటే ఇవాళ ఈవినింగ్ 8 o'clock ఉండదు, రేపు మార్నింగ్ కట్టాలి. మాకు వచ్చిన పరీక్ష అది. రేపు మార్నింగ్ ఎలా కడతాం? మా సారు సింపుల్గా అలాగొచ్చి, సుగుణ రేపు ఈఎంఐ కట్టాలి, మనీ లేదు స్వామి, మా జాబ్ చేసినంత వరకు ఏదో అటు ఇటు ఏదో సర్దాను, నేను జాబ్ మానేసాను, కరోనా టైం, ఇప్పుడు నా దగ్గర కూడా ఏం లేదు, ఎలాగ ఏం లేదు, నీకు చెప్పా అంతే. నాకు ఒక్కొక్కసారి స్వామి నాకు చెప్తే నేను ఏం చేస్తాను, లేనప్పుడు అడిగితే అసలు ఏం చేయలేము కదా. సరే అందరం కూర్చొని ధ్యానం చేయడం అదొక్కటే మనకి ఈజీ వే. ఏంటంటే ఏం లేనప్పుడు, ఏం తోచినప్పుడు, లేదా కష్టం ఎక్కువ వచ్చినా, ఏది జరిగినా కూర్చొని ధ్యానం చేస్తాం ఆటోమేటిక్గా. 8 o'clock వరకు మాకు ఏం ఉండదు, ఫోన్పే అంతా జీరోలో ఉంటుంది.
ఆ రోజు అనగా ఒక 9:30కి ఒకసారి ఫోన్ చేసి, అమ్మ మీ ఇంటికి వచ్చినప్పుడు కాపర్ పిరమిడ్స్ మేము ఒక 5-6 తీసుకున్నాము, దానికి మనీ వేయాలి కదా, మిగతా పిరమిడ్స్ మన ఇంటికి ఎవరు వచ్చినా పిరమిడ్స్ ఇచ్చేస్తాం ఫ్రీగా. అలాగ ఆయన చూసారన్నమాట. వాళ్ళకు కూడా మేము 5 ఇచ్చి, సార్ మీరు పెట్టుకోండి, ధ్యానం చేయండి, మనీ ఏమొద్దు, తర్వాత చూద్దామని చెప్పాం. వాళ్ళు ఉండేటప్పుడే మాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ ఒక్కొక్కటి ఇచ్చేసి, మీరు ఇంట్లో అయినా ధ్యానం చేయండి అని చెప్పి ఇచ్చారు. ఆయనకు అది గుర్తొచ్చి, మీరు పిరమిడ్స్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అందరినీ ధ్యానం చేయమని, ఓకే మీరు ఇంకా కూడా పిరమిడ్స్ కొని పెట్టుకొని ఇంటిలో అని ఒక 5,000 వేశారు. అవి వేసే వాళ్ళకి సాయంత్రం వేయచ్చుగా. సాయంత్రం వేస్తే మనకి టెన్షన్ ఉండదు కదా, టెన్షన్ ఉంటేనే మనం ఎక్కువ ధ్యానం బాగా చేస్తాం అన్నట్టు. నాకు 9:30కి ఫోన్ చేశారు, ఎర్లీ మార్నింగ్ కట్టేశాం. అయిపోయిందా, కష్టపడ్డామా, అందుకని సాఫీగా జీవితం అలా సాగిపోతూ చేసుకోవాలి. ధ్యానం బాగా చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు రావాల్సింది వస్తుంది అనేది మాస్టర్స్ మనకి అలాంటి విషయాల్లోనే అన్నీ చెప్తారనమాట. సపోర్ట్ కూడా ఉంటుంది. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. చాలా దూరం నుంచి వచ్చారు, అందరూ చాలా సపోర్ట్ చేశారు. అన్నిటికీ అడ్జస్ట్ అవడమే పిరమిడ్ మాస్టర్స్ అనేది. చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సుగుణ మేడం. మునిబాబు గారికి ప్రతి నిత్యం వెన్నంటి ఉంటూ ఎంతో ఓర్పుగా సహనంగా వసుదైక కుటుంబం పిరమిడ్ ధ్యాన గృహస్థాశ్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ వారికి కావాల్సిన వసతి సదుపాయం మొత్తం చూసుకుంటున్న సుగుణ మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. ధ్యాన శివోహం ప్రాజెక్ట్ చైర్మన్ సంగీత బాబు గారు, సార్ మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు అనేది మాకందరికీ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. వెల్కమ్ సార్. కళ్యాణ మేడం వేదిక మీదకి రండి. సుబ్బారావు సార్ రండి. మేడం ధ్యానానికి ఎలా వచ్చారు అని అడగడం జరిగింది. మీరే అడిగినారా, వసుదైన కుటుంబం వాళ్ళందరూ అడిగారు? మీరు వసుదైన కుటుంబం వాళ్ళందరూ అడిగారా? నాది చెప్పాలంటే 3 గంటలు 3 నిమిషాల్లో క్లోజ్ చేస్తా. నా పేరు యాక్చువల్గా సంగీత బాబు కాదు, నా పేరు యాక్చువల్గా హరినాథ్ బాబు. నేను వృత్తిరీత్యా వ్యాపారం ఉండేటప్పుడు ఒక పక్క పొలిటికల్ ఫ్యామిలీ. మా నాన్న మా చదువుల కోసరం అనేసని అక్కడ ఉన్నటువంటి కడప జిల్లా నుంచి తిరుపతికి రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసుంటుంది, ముత్యాల ముగ్గు హీరోయిన్ సంగీత. ఎవరెవరికి తెలుసు? అవుతూరు చేతులు ఎత్తండి. ఓయబ్బు అందరికీ తెలుసు. ఆ ముత్యాల ముగ్గు హీరోయిన్ని తీసుకొని వచ్చి మేము ఒక హోటల్ పెట్టాం, సంగీత హోటల్ అని. ఆ సంగీత హోటల్కి రిబ్బన్ కట్ చేయడం జరిగింది ఆమె ద్వారా. కొద్ది రోజుల తర్వాత ఆమె కనపడకుండా పోయింది, మా హోటల్ కూడా కనపడకుండా పోయింది. అలా అయిపోయిన తక్షణమే మళ్ళీ యథా ప్రకారం లీలామహల్ అనేది తిరుపతిలో ఉంది థియేటరు. ఆడ మళ్ళీ ఒక షాపు, హోటలు, కూల్ డ్రింక్ షాపు, ప్రొవిజన్ స్టోర్స్ పెట్టుకొని ఉన్నాం. అక్కడ కూడా సంగీత హోటల్ అని పెట్టుకున్నాం. అప్పుడు కొత్త ఎన్టీ రామారావు ఒక బైపాస్ రోడ్ వేసేటప్పుడు అడ్రస్ లేదు ఆ ప్రదేశానికి. అప్పుడు ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉత్తరాలంతా తెచ్చి మా షాపులో ఇచ్చేది. అక్కడ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, అక్కడ ఒక సంగీత హోటల్ ఉంటుంది, అక్కడ సంగీత హోటల్ ఉంటుంది, అక్కడ బాబు అని ఉన్నాడు, ఆయన దగ్గర ఉత్తరాలు తీసుకోండి అని చెప్పేవాళ్ళు. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా అడిచి వాళ్ళు వస్తారు, సంగీత హోటల్ ఇదేనా అంటారు. అవునంటే బాబు ఎవరంటే నేనని చేయెత్తాను, ఉత్తరం మాదంటే ఉత్తరం ఇచ్చేది. కొద్ది రోజులకి ఏం జరిగింది, సంగీతాన్ని పట్టుకున్నారు, బాబుని పట్టుకున్నారు, మధ్యలో హోటల్ తీసేసినారు, సంగీత బాబు నాకు ఇచ్చేసినారు. అలా సంగీత బాబు వచ్చింది. అది సంగీత బాబు. మాదంతా పొలిటికల్ ఫ్యామిలీ. నేను కత్తి పట్టాను, తుపాకీ పట్టాను, బాంబు పట్టాను, ఆఖరికి శ్వాస మీద ధ్యాస పట్టాను. నా కుటుంబం మొత్తం పొలిటికల్ లీడర్స్, నేను మాత్రం పిరమిడ్ మాస్టర్. ఒక కుటుంబంలో ఒక రాజకీయ నాయకుడు ఉంటే ఆ కుటుంబం మొత్తం రాజకీయ నాయకులు అవుతారు. ఒక కుటుంబంలో ఒక పిరమిడ్ మాస్టర్ ఉంటే ఆ కుటుంబం మొత్తం పిరమిడ్ మాస్టర్లు అవుతారనే ఉద్దేశంతో మా కుటుంబాన్నంతా
పిరమిడ్ మాస్టర్లుగా ధ్యాన మాస్టర్లుగా తయారు చేయడం జరిగింది. 1997లో చెప్పాను కదా, కత్తి తుపాకీ బాంబు పట్టానని. ఏదైతే పట్టానో అక్కడికే మనకు కూడా ప్రయాణం అవుతూ ఉంటుంది కదా. అటువంటి పరిస్థితుల్లో మెంటల్గా అప్సెట్ అయిపోయినాను. ఈ మెంటల్గా అప్సెట్ ఏం జరిగిందంటే సూసైడ్ వరకు తీసుకుపోయింది నా పరిస్థితి. 2 బస్సులు పోతా ఉంటే గుద్దుకున్నట్టు, ఎవరన్నా ఒక మనిషి వస్తా ఉంటే నన్ను ఏమన్నా ప్రాణహాని కల్పిస్తాడేమన్నట్టు, ఇలా కొన్ని సంఘటనలు జరిగేది. ఇలా జరుగుతుండేటప్పుడు ఒక దశలో ఏంద్రా ఇది జీవితం అనేసి ఉండేటప్పుడు, ఇప్పుడు ఎట్లున్నానో అప్పుడు కూడా అట్లే ఉన్నాను. ఒక దశలో బాగా నువ్వనే ఒక రోజుల పైకి నువ్వే 98 ఆ మాదిరి అయిపోయినాను నేను. ఇట్లుంటే సంగీత బాబు అట్లయిపోయినాడు, కూర్చో అంటే ఆలోచనల వల్ల బాగా తగ్గిపోయినాను. తగ్గిపోయినప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే, వీడు రోజు రోజు తగ్గిపోతాడు నరేంద్ర అని తమిళనాడుకు ఒక పక్క తీసుకెళ్ళి మంత్రిచ్చేది మా అమ్మ. ఆ తర్వాత ఇంకొకరు మా తిరుపతిలో జీరామయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఒక నిమ్మకాయ ఇస్తాడు, తల కింద పెట్టుకోమంటాడు. ఆ తల కింద నిమ్మకాయ మొత్తం ఆలోచన పెట్టినప్పుడు నిద్ర వస్తుంది, మళ్ళీ భయం వస్తుంది. ఇలా నాకు దగ్గర ఒక 1.5 నెల వరకు ఆ భయం అనేది లోపల ఉంటా వచ్చింది. అప్పుడు ఒక మిత్రుడు పట్టా రామకృష్ణ అని ఒక మిత్రుడు అన్నాడు, ఏరా రోజు రోజుకి తగ్గిపోతున్నావు, ధ్యానం చేయనాడు. ధ్యానం అంటానే బటన్ వేలు నుంచి ఈ భాగం వరకు జువ్వని లాగినట్టు అనిపించింది. ధ్యానం అనేది లోపలికి వెళ్ళిపోయింది ఒక్కసారిగా. ఇంద్ర ధ్యానం అన్నాడు, ఎక్కడ అని చెప్పినాడే కానీ మళ్ళీ వాడు కనపడలేదు. మళ్ళీ 3 రోజుల తర్వాత దొరికినాడు నాకు. దొరికినప్పుడు అతను చెప్పాడు, పలానా బైరాగపట్టిలో ఒక ప్రదేశం ఉంది, ఆ బైరాగపట్టిలో పలానా చిన్నప్ప గారు ఉన్నారు, ఆయన దగ్గరికి పోతే ఆ ప్రదేశంలోకి వెళ్తే ఆయన ధ్యానం గురించి చెప్తాడని. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో జాబ్ చేస్తూ ఉంటాడు. ఆయన డిప్యుటేషన్ పైన కింద నుంచి పైకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నేను వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు నేను ఉన్నాను. అంటే 97 ఆ ప్రాంతంలో చాలా అరుదు ధ్యానులు అంటే అంతా కలిసి తిరుపతిలో వచ్చి ఒక 1994 పత్రిసారు తిరుపతికి వచ్చినా కానీ 97కి అంటే ఒక 40 మందో 50 మందో ఉండేవాళ్ళు, అక్కడక్కడ ఉండేవాళ్ళు అనమాట. ఆయన కోసం నేను అప్పుడు ఉన్నటువంటి ఒక టీవీఎస్ 50 స్కూటర్ ఎత్తుకొని నేరుగా ఆయన దగ్గరికి పోవడం రావడం ఇలా చేసుకుంటుంటే 7 రోజుల తర్వాత ఎట్లయితే వెంకటేశ్వర స్వామికి 7 కొండలో నాకు కూడా ఆయన 7 రోజుల తర్వాత నాకు ఆయన దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ గురువు గారు నాకు చెప్పాడు, నాయన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టానేసని. అప్పుడు ఆ 97లోనే నేను పిస్టల్ మెయింటైన్ చేస్తా ఉన్నా. అంటే కుటుంబం అటువంటి కుటుంబం కాబట్టి ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, వాళ్ళు ఒక హానికరమైన సంఘటనలో ఉన్నారు. ఒక ఆగ్రహ ఫామ్ పెట్టి వాళ్ళని వెంటాడుతూ ఉన్నారు, డబ్బులు కట్టాలి అనేసి వాళ్ళు ఎత్తుకుతూ ఉన్నారు. వాళ్ళలో పోయి నేను పడిపోయినాను. నేను తుపాకీ ఉన్నటువంటి ఆయుధాన్ని తీసి పక్కన పెట్టి ధ్యానంలో కూర్చుంటే వీళ్ళు బయట గడి పెట్టేసి శ్వాస మీద ధ్యాసను పెట్టి బయట గడి పెట్టేసి నన్ను చూసుకొని మొదలుపెట్టినారు. వీళ్ళు ఏమైనా నా గురించి వచ్చినారేమో ఈ అబ్బాయి అనేసి. నేను ధ్యానం కోసం పోతే వాళ్ళ కోసం నేను వచ్చాను వాళ్ళు అనుకున్నారు. ఇలా జరిగింది. అలా మొట్టమొదట ధ్యానం చేశాను, వాళ్ళు కిటికీల నుంచి చూశారు, ధ్యానం చేస్తాను. రెండోసారి ధ్యానం అలా చేసుకుంటే 1.5 గంట తర్వాత వచ్చినారు నా దగ్గరికి. వచ్చి, అయ్యా ఏం చేస్తున్నావు అంటే, అయ్యా మీరు చెప్పిందే సార్ ధ్యానం చేస్తున్నానే. ఎలా చేస్తున్నావు అంటే, మీరు చెప్పినట్టే శ్వాస మీద ధ్యాస పెట్టాననే. నువ్వు ఎంతసేపు చేసావో తెలుసా అంటే, తెలియదు అంటే 1.5 గంట ధ్యానం చేశారని చెప్పడం జరిగింది. మొట్టమొదట నేను 1.5 గంట ధ్యానం చేయడం జరిగింది. దాంట్లో నాకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు, చాలా అనుభవాలు ఉన్నాయి. అది మళ్ళీ ఇంకోసారి తెలుసుకుంటాం. అలా ధ్యానానికి రావడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రమం తప్పకుండా ధ్యానం చేసుకుంటూ, ధ్యాన ప్రచారం చేసుకుంటూ, ప్రతి ఒక్క ఊర్లలో అందరికీ ధ్యానం గురించి చెప్తూ, ఒక గురూజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారితో ఒక 4 దేశాల్లో ధ్యాన ప్రచారానికి పోవడం జరిగింది. అలాగే 6-7 రాష్ట్రాల్లో ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ప్రతి నెల 20,000 మందికి మనకు శ్రీవారి సేవకులకి కొత్తగా ధ్యానం చెప్తూ ఉన్నాం. ఈ రోజు వరకు కూడా ప్రతి మంగళవారము, ప్రతి మంగళవారము, శుక్రవారం తిరుపతిలో, ప్రతి బుధవారం తిరుమల కొండపైన మనం ఈరోజు కూడా ధ్యానం గురించి చెప్తున్నాం. అలాగే ఇలాంటి ధ్యాన జ్ఞాన ప్రాజెక్టులన్నీ ఎన్నో చేసుకుంటూ ఇప్పటివరకు కూడా మనం చేసుకుంటూ పోతున్నాం. ఇంకొకసారి మళ్ళా మన యొక్క అనుభవాలు తెలుసుకుంటాం. చాలామంది సీనియర్ మాస్టర్లు వచ్చినారు, వాళ్ళ యొక్క సందేశాలంతా
మనం తీసుకుంటాం. మొట్టమొదటిగా తిరుపతిలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మాకందరికీ వెనుదండుగా ఉండు, తిరుపతికే కాదు మాకు తిరుపతిలో ఒక అద్భుతమైనటువంటి జ్ఞానేశ్వరుడు ఉన్నారు. ఆయనే సముద్రాల లక్ష్మయ్య గారు. ఆయనకు వద్దు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. ఆయన సాంగత్యంలో మేమందరం ఉండేవాళ్ళం. ఆయనతో సమానంగా మాకు ఈరోజు కూడా సపోర్ట్ చేస్తూ మాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ ప్రతాప్ సార్ని వేదిక మీదకి రావాల్సిందే కోరుకుంటున్నాం. సార్ కొద్దిగా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. అలాగే నెల్లూరులో ఏ కార్యక్రమం చేసినా మేమున్నామని చెప్పేటటువంటి సుబ్బారావు సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏ కార్యక్రమం అయినా తిరుపతిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో ఏ కార్యక్రమం జరిగినా కూడా నేను సపోర్ట్గా ఉంటున్నానటువంటి కళ్యాణి మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నెల్లూరు సీనియర్ మోస్ట్ మాస్టర్ అయినటువంటి మన సునీల్ని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుకుంటున్నాం. ఈ మధ్యకాలంలోనే నెల్లూరులో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి సపోర్ట్గా ఉన్నటువంటి మహేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకా చాలామంది తిరుపతి వాళ్ళు కూడా వస్తున్నారు. చిత్తూరు జిల్లా మాస్టర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళకు కూడా ఒకరు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. అలాగే మా తిరుపతి స్పిరిచువల్ సొసైటీకి సీనియర్ మోస్ట్ మాస్టర్ శ్రీ జయరాం రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకొక సీనియర్ మోస్ట్ మాస్టర్ తిరుపతి స్పిరిచువల్ సొసైటీకి మా ప్రసాద్ సార్, టీచర్ ప్రసాద్ సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే అతి తక్కువ కాలంలో ఎక్కువగా జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా, శ్రీ గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనం వ్యాలీ పట్టుబాల భాస్కర్ రెడ్డి గారు. ఆయనకి వెన్నుదండగా ఉండి ఈరోజు కూడా సపోర్ట్ చేస్తుంది ఎవరంటే వాళ్ళ అన్నగారు పట్టుబాల జయచంద్రారెడ్డి సార్ కూడా వేదిక మీద రావాల్సింది కోరుకుంటున్నాం. సార్ కూడా ఒక దూరం చప్పట్లు కొట్టుకుంటాం. అలాగే మునిబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరి గురువు జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. గురుమాత అయిన స్వర్ణమాల అమ్మగారికి ఆత్మపూర్వక ప్రణామాలు. వారిద్దరు పుత్రికలైన దేవతలిద్దరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. ఓకే మాస్టర్స్, నేను ధ్యానం నాకు సూలూరుపేటలో 2011లో దొరికింది. అక్కడ నా మిత్రులు ధ్యాన బృందం, నా ఆత్మ మిత్రులు ఇప్పుడు వచ్చున్నారు. చెంగమ్మ మేడం, సారు, దంపతులు ఇద్దరు రావాలి, దశరథ మాస్టర్ రావాలి. స్టేజ్ మీదకి ఆహ్వానం. నెల్లూరు నుంచి కళ్యాణ మేడం ఆహ్వానం. రండి మేడం. థ్యాంక్ యూ. మా కళ్యాణ మేడం మునిబాబు సార్ పిలిస్తేనే రాదలుచుకుంది అనుకుంటాను. నేనైతే ఆహ్వానించినాను. వేదిక ఉన్న పెద్దలందరినీ ఒక సందేశం తీసుకుంటాం. మొట్టమొదట తిరుపతిలో మేము ఏ కార్యక్రమం చేసినా మాకు వెన్నండుగా ఉండి, అలాగే మా సముద్రాల లక్ష్మణయ్య గారికి అత్యంత సన్నిహితులుగా ఉంటూ మాకందరికీ అదే జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి ప్రతాప్ సార్ యొక్క సందేశాన్ని తీసుకున్నాం. ఆత్మబంధువులందరికీ
అనంత ప్రణామాలు. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఆత్మబంధువులారా, మనకందరికీ ఆధ్యాత్మ జీవిత భిక్షం పెట్టినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, గురుపత్ని స్వర్ణమాల మేడం గారికి ఆరంభంలో ప్రణామాలను సమర్పిస్తూ, అలాగే అద్భుతమైనటువంటి ప్రకృతిలో అపూర్వమైనటువంటి వాతావరణంలో మనల్ని అందరినీ ఇక్కడికి రప్పించినటువంటి ఈ శివోహం ధ్యాన శివోహం కార్యక్రమ నిర్వాహకులు సంగీత్ బాబు గారికి, అలాగే గుణబాబు గారికి హృదయపూర్వకంగా నమస్సుమాంజలిని తెలియజేస్తూ, ఈరోజు మాకు జరిగినటువంటి అపూర్వమైన అవకాశాన్ని మా జీవితంలో మర్చిపోని ఘట్టంగా మలుచుకుంటాం. ధ్యాన శివోహం అంటే ఏమిటో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నాకేం అర్థమైందో దాన్ని చెబుతాను. ఇంతమంది శివుళ్ళ ముందు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అందరము శివులమే. ఆ దైవం అనేటువంటి శక్తి అంతటా వ్యాపించి ఉందని తెలుసు, కానీ చూడడం అనేటువంటిది చాలా కష్టం. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మన అందరిలో ఉన్నటువంటి శివుణ్ణి చూసేటువంటి అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో మనమందరము శివోహం. అహం అంటే నేను, శివం అంటే భగవంతుణ్ణి, నేనే భగవంతుణ్ణి, నాలోనే భగవంతుడు ఉన్నాడు అని ముందు మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి చూసుకొని ఆ తరువాత మన చుట్టుపట్ల ఉండేటువంటి శివులను చూద్దాం. ఇలాంటి అవకాశం రావడం చాలా గొప్పది. జన్మలకో శివరాత్రి, ఈరోజు శివరాత్రి కాబట్టి మన జన్మలకు అందరికీ కూడా అద్భుతమైనటువంటి రోజు శివరాత్రులు. బహుశా ఇప్పటిదాకా మీరందరూ చాలా శివరాత్రులు చేసుకునే ఉంటారు, కానీ మీకందరికీ నిజమైన శివరాత్రి ఈరోజే శివరాత్రి. ఇంతటి అద్భుతమైన వాతావరణంలో శివుడు అంటే చల్లనైన వాడు, మంగళాకారుడు, జగత్తునంతా సృష్టించినటువంటి వాడు, పోషించేటువంటి వాడు, లయింపజేసేటువంటి వాడు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. అలాగే మీకందరికీ కూడా ఈ శివరాత్రి వైశిష్ట్యం కూడా తెలిసే ఉంటుంది. అరూపంలో నుంచి రూపంలోకి రావడం. సృష్టి ఎలా ఆరంభమైంది అంటే ఏమీ కనిపించినటువంటి మహత్తులో నుంచి, ఆ మహత్తు అంటే దాన్నే బ్రహ్మ అంటాం, ఆత్మ అంటాం, అటువంటి ఆ అద్భుతమైన శక్తిలో నుంచి కనిపించినటువంటి వాడు కనిపించే దశని చెందినటువంటి స్థితినే సృష్టి అని చెప్పనంటున్నాం. ఏదో ఒక్క అణువు మాత్రం ఆరంభంలో ఆరంభమైంది, ఆ తర్వాత 2 అణువులు అయ్యాయి, ఆ తర్వాత 3 అణువులు అయ్యాయి, ఆ తర్వాత అణువుల సమూహం ఏర్పడింది. అందులో నుంచి మహత్తు అనేటువంటి ఒక శక్తి ఈ లోకాన్ని సృష్టించింది. ఆ మహత్తు అనేటువంటి శక్తి సృష్టించడానికి కూడా 3 కారణాలు ఉంటాయి, 3 గుణాలు ఉంటాయి దానికి. సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటివి. అవి 3 కలిసి ఉన్నంత వరకు సృష్టి ఆరంభం కాదు. ఎప్పుడైతే అవి కలుస్తాయో అప్పుడే సృష్టి ఆరంభమవుతుంది. ఆ ఆరంభమైనప్పుడే కనిపించినటువంటి ఆకాశంలో నుంచి గాలి, గాలిలో నుంచి నిప్పు, నిప్పులో నుంచి గాలిలో నుంచి నిప్పు, నిప్పులో నుంచి నీరు, నీటిలో నుంచి భూమి, వరుసగా ఇవి ఇలా జన్మ రూపాంతరం పొందాయి. ఆ పంచభూతాలు వచ్చిన తర్వాత
వాటి సమ్మేళనంతో మనమందరం కూడా జీవులం కూడా ఈ లోకంలో రావడం జరిగింది. కాబట్టి సృష్టి ఆరంభాన్ని చెప్పేటువంటి రోజు ఈ శివరాత్రి. అటువంటి అద్భుతమైనటువంటి మన మూలాలని అన్వేషించేటువంటి అవకాశం రావడం, వాటిని గురించి తెలుసుకోవడం అనేటువంటిది మనం 1000 జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం. ఇటువంటి పుణ్యాన్ని మనకు కలుగజేసినటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. వారి యొక్క చైతన్యం మనలో ఉంది కాబట్టే ఈరోజు మీరు ఈ ఎండని వానని గాలిని పట్టించుకోకుండా ఇంత దూరంలో వచ్చారు, అద్భుతమైన వాతావరణంలో ఉన్నారు. ఆ శివుడు అనేటువంటి వాడు ఎలాంటి వాడు? మహామంగళకారుడు. అతని గురించి చెబుతూ ఈ సృష్టికి ఆరంభమైనప్పుడు బ్రహ్మదేవుడికి చెప్పారట, ఈ సృష్టిని చేయి, ఇలాగ తయారు చేయమని చెప్పని. ఆయన చేశాడు. ఆయన చేసినటువంటి సృష్టిని మహావిష్ణువు కాపాడాడట. చేసినతను, చూసినతను, కాపాడే అతను వాళ్ళిద్దరిలోనూ పోటీ పడ్డది. నేను గొప్ప, సృష్టించిన వాడిని నేను గొప్ప అని బ్రహ్మదేవుడు అంటే, సృష్టించినటువంటి ఈ జీవరాశులన్నిటినీ కాపాడుతుండేటువంటి వాడిని నేను కాబట్టి నేను గొప్ప అని విష్ణువు ఇద్దరూ అద్భుతమైనటువంటి యుద్ధానికి సిద్ధమయ్యారట. ఆ వాదుల్లో ఉన్నట్టుండి వారి మధ్యన ఒక అద్భుతమైనటువంటి కాంతి పుంజం, కాంతి స్తంభం అద్భుతంగా వెలిసింది. దాన్ని చూసి వీరిద్దరూ కూడా భయపడిపోయినారు. ఇంత పెద్ద ప్రకాశంతో కూడినటువంటి ఈ విశ్వలింగం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పని. అప్పుడు ఒక ఆకాశవాణి వాడికి మాట చెప్పిందట, సృష్టించిన వాడి గొప్ప నేను అంటున్నారు, కాపాడేవాడిని నేను గొప్ప అని మీరు పోరాడుతున్నారు. మీ ఇద్దరూ కాదు, మీ ఇద్దరిని సృష్టించిన వాడిని నేను. అందుకనే భూమిని ఆకాశాన్ని తాకుతూ నేను ఈ ఆవిర్భావం అయ్యాం. ఈ ఆది అంతాలని కనుక్కోండి చూద్దామని చెప్పన్నారట. మీరిద్దరూ పోటీపడి కనుక్కోండి. అదేం పెద్ద కష్టం, కనుక్కుంటామని చెప్పని బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆకాశంలోకి ఎదిగిపోయాడట. అదేవిధంగానే మహావిష్ణువు వరాహావతారంతో భూమిని చీల్చుకుంటూ కిందికి వెళతాను, కింది కనుక్కొని వస్తాను అని చెప్పని బయలుదేరారట. అలాగే వెళ్ళిన వాళ్ళు ఆయన పైకి పైకి పోతూనే ఉన్నాడు, ఈయన కిందికి పోతూనే ఉన్నాడు. దీని ఆద్యంతాలు మాత్రం ఏమీ కనపడలేదు. అలా పైకి పోయి 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 ఆ మహానుభావుడు పోతూ ఉంటే అక్కడ ఒక మొగిలి రేకు పైనుంచి కిందకి పడ్డదట. ఆ మొగిలి రేకును పట్టుకున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని. ఈ బింబం ఏదైతే ఉన్నదో బింబం తలపై నుంచి వచ్చాను నేను అన్నదట. అయితే ఇంకొక పని చేయి, నేను ఇంక ముందుకు వెళ్ళలేకుండా ఉన్నాను, మేము కిందికి వెళతాం, ఆ వెళ్ళినప్పుడు నేను పైకి దాకా వచ్చాను అని సాక్ష్యం చెప్పు అని చెప్పనిందట. అలాగే అన్నది. ఇంకొంచెం చూస్తూ ఉంటే అక్కడ ఒక కామధేను కనపడిందట. కామధేవుని అడిగాడు, నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు అని. నేను శివుడి దగ్గర నుంచే వస్తున్నాను. అయితే నీవు కూడా నాకు సాక్ష్యం చెప్పాలి, నేను పై దాకా పోయి శిఖరాన్ని చూసి వచ్చాను అనే విషయానికి నువ్వు సాక్ష్యం చెప్పమనిందట. అలాగే అన్నది. దిగి వచ్చారు. భూలోకంలో క్రిందికి వెళ్ళినటువంటి మహావిష్ణువు కనుక్కొనలేక, నాకు ఇక తెలియదు, నా వల్ల కాదు, నేను అంత గొప్పవాణ్ణి కాదు అని తిరిగి వచ్చి తన యొక్క అసమర్థతని ఒప్పుకున్నాడంట. అయితే బ్రహ్మదేవుడు మాత్రం లేదు, నేను పైదాకా వెళ్ళాను, చూసి వచ్చాను, దానికి కావాలంటే సాక్షులు కూడా వీరే. ఈ రోజుల్లో కోర్టులలో న్యాయం కావాలంటే సాక్షులు కావాలి కదా, కాబట్టి అప్పుడు కూడా ఆ చూసిన దానికి సాక్ష్యాన్ని ఎవరు అని చెప్పనట్టయితే, ఇదో ఈ మొగలి పువ్వు, ఈ కామధేనువు నేను చూసి వచ్చాను అనడానికి వీరే సాక్షులు అని చెప్పన్నారట. అప్పుడు ఆవు కామధేను ఏం చేసిందంటే తలతో ఇలా ఊపిందట, తోకతో మాత్రం కాదు అని చెప్పని వెనక నుంచి తోకను ఊపిందట. అందువల్లనే ఆ తరువాత కనిపించినటువంటి మహానుభావుడు శివుడు ఆ కామధేనువుకి, నీకు పూజలు ముందు మాత్రం తలకు కాదు తోకకి సత్యం చెప్పింది కాబట్టి దానికి మాత్రమే పూజార్హత అని చెప్పని అన్నారట.
అలాగే తప్పు చేసినటువంటి మొగిలి దొంగ సాక్ష్యం చెప్పినటువంటి మొగిలికి శివునితో పూజకు అర్హురాలు కాదు నువ్వు అని చెప్పనేటువంటి శపథం ఇచ్చారట. అందువల్లతే మొగిలి పువ్వులతో పరమత్వ శివుణ్ణి పూజించరు. ఇది అద్భుతమైనటువంటి సృష్టికి మూల కారణమైనటువంటి ఒక కథ. ఈ కథ ఈ రోజునే వెలిసింది. ఈరోజు రాత్రికి 12 గంటలకి ఆ శివలింగ ఉద్భవం జరుగుతుంది. ఆ సందర్భంలో మనమందరం కూడా శివదర్శనం చేసుకున్నట్టయితే జీవితాలన్నీ పావనమవుతాయి అని చెప్పని అనుకుంటాం. ఇంత పెద్ద కథని చెప్పకుండా అద్భుతమైనటువంటి మార్గంలో పత్రిజీ సారు మనలందరినీ కూర్చోబెట్టి ధ్యానంలో కూర్చొని కళ్ళు మూసుకోండి, శివరాత్రి దాకా ఎదురు చూడాల్సిన పని లేదు, మీరు ఎప్పుడు కళ్ళు మూసుకుంటే అప్పుడు ధ్యానంలో ఆ పరమశివుణ్ణి చూడవచ్చు అని చెప్పనన్నారు. అటువంటి ధ్యానం ద్వారా శివుణ్ణి నేను అనేటువంటి శివోహం అనేటువంటి అర్థాన్ని, శివుని దర్శనాన్ని చేసుకునేటువంటి అవకాశాన్ని కలుగజేసినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి అద్భుతంగా ప్రణామాలను సమర్పించుకుందాం. మేము కూడా ఒక ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పి 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 తపస్సు అంటే ఏమిటో, ధ్యానం అంటే ఏమిటో మాటల్లో చెప్పేవాళ్ళమే కానీ ఏ రోజు మేము అనుభవించింది లేదు. అటువంటి మాకు నిజంగా ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం ద్వారా ఏం చేయవచ్చు అనేటువంటి విషయాన్ని బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పడంలో 2011 ఆ ప్రాంతాల్లో నేను కూడా మొట్టమొదటిసారి పత్రిజీ గారిని కలవడం, ధ్యానం అంటే ఏమిటో తెలుసుకోవడం, 2500 సంవత్సరాలకి పూర్వం అద్భుతమైనటువంటి గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ఆనాపానసతి అనేటువంటి ధ్యానాన్ని బ్రహ్మర్షి పత్రిజీ గారి మరో జన్మలో బుద్ధుడుగా తానే అవతరించి మనకి ఆ ఆనాపానసతిని ధ్యానం ఇవ్వడం ద్వారా మనందరి జీవితాలని అద్భుతమైనటువంటి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేశారు. అది ఫలించింది. ఇటువంటి అవకాశాన్ని, ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని కలుగజేసినటువంటి వసుదైక కుటుంబకం ధ్యాన ఆశ్రమ ట్రస్ట్ వారికి, అలాగే శివోహం ప్రాజెక్ట్ డైరెక్టర్ సంగీత బాబు గారికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతను తెలియజేసుకుంటూ థ్యాంక్స్. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ సీనియర్ మోస్ట్ మాస్టర్ శ్రీహరి పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మించి ఎన్నో మందికి ఆధ్యాత్మికంగా కార్యక్రమాల్లో నిర్వహిస్తూ ఎన్నో మందిని ఆధ్యాత్మికంగా తీసుకెళ్తున్నారు జయరాం రెడ్డి సార్ యొక్క సందేశం తీసుకున్నారు. మన అందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్మరణమాల పత్రిజీ మేడం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ధ్యాన మిత్రులందరికీ శతకోటి వందనాలు అర్పించుకుంటున్నాను. ఇక్కడ శివరాత్రి యొక్క విశిష్టతను గురించి ప్రొఫెసర్ ప్రతాప్ గారు స్పష్టంగా మనకు తెలియజేశారు. ఇంకా దాని గురించి మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆది అంతమంతా కలిసి ఆయనే, అదే శివుని యొక్క విశిష్టత. కాబట్టి శివుణ్ణి మనం ధ్యానంలో తప్పకుండా దర్శించుకోవచ్చు. అంటే మనమే శివుళ్ళం కాబట్టి శివోహం, అహం బ్రహ్మాస్మి అంటే మనమే భగవంతులం. ఆ స్థితిని మనకు అందరికీ తెలియజెప్పినటువంటి గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మనము చదివిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, విద్యావంతులు అని భేదం లేకుండా ఎవరికి ముక్కు ఉంటుందో ముక్కు ఉండే ప్రతి ఒక్కడు కూడా ముక్తికి అర్హుడు అని గట్టిగా తెలియజెప్పినటువంటి గురువు ఎవరైనా ఉంటే మన గురువు గారైనా ఉంటే బ్రహ్మర్షి పత్రిజీ గారే. కాబట్టి ఇప్పుడు పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో, రిమోట్ విలేజెస్లో కూడా పిరమిడ్లు ఉన్నాయి, పిరమిడ్ ధ్యానాలు ఉన్నాయి. కాబట్టి మనమందరము ఈ ధ్యానం చేసి తరిస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ ధ్యాన ప్రచార కార్యక్రమాలు జరిగినా, ధ్యానానికి సంబంధించి ఏ ప్రోగ్రాం జరిగినా మన కష్టాలు నష్టాలు అనుకోకుండా అందరం వెళ్ళి దాన్ని సక్సెస్ చేస్తున్నారు. మనందరం ఇక్కడికి రావడానికి కారణం సక్సెస్ చేయాలని. కానీ ఇంత రిమోట్ ఏరియాలో ఇంత మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినటువంటి ఈ ట్రస్ట్ మెంబర్లకి,
స్పెషల్గా సంగీత బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే సంగీత బాబు తిరుపతిలో ధ్యాన ప్రోగ్రాలు నిర్వహించి ధ్యాన సప్తాహాలుగా మొదలుపెట్టాడు. ఈ సప్తాహాలు రాష్ట్రమంతా చేసుకుంటూ వచ్చి తిరుపతిలో అనేక ప్రోగ్రాలు చేసినాడు. తర్వాత మేమంతా కూడా కలిసి కొన్ని ప్రోగ్రాంలు చేసినాం. తిరుమలలో స్పెషల్గా తిరుమలకు వచ్చేటువంటి భక్తులు ఉన్నారు, వాళ్ళందరికీ యాత్రికులందరికీ ధ్యాన ప్రోగ్రాం ఒక అరేంజ్ చేసి అక్కడ మనం ప్రతి పౌర్ణమి ధ్యానమని ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి అందరినీ అక్కడికి పోగేసి తిరుమలలో ధ్యానం చెప్పిస్తున్నాడు. అంటే ఎంత గొప్ప వ్యక్తి చూడండి. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ధ్యానం సర్వతోముఖ అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి ఆయన సలహాలలో సంప్రదింపులు ఆయన ఎక్కడ పిలిస్తే అక్కడికి మేము తప్పకుండా పోతాం. ఎందుకంటే అది స్వార్థ బుద్ధి కాదు, 10 మందికి చెప్పాలనేటువంటి నిస్వార్థమైన సేవ. ఆ సేవా కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకు కూడా అంత ఎనర్జీస్ మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమంలో బాబు గారి నేతృత్వంలో జరుగుతున్నందువల్ల మేమంతా ఖచ్చితంగా రావాలని ఆయన చెప్పడం మాకు ఇబ్బందులైనా కానీ తప్పకుండా రావాలన్న కారణంగా మేము ఇప్పుడు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడికి రావడంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని మేము చూడగలుగుతున్నాం. మాకు ఆ భాగ్యాన్ని కల్పించిన ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లకి, మా బాబు గారికి, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే ప్రసాద్ సార్, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ సీనియర్ మాస్టర్ ప్రసాద్ సార్ కోతూరి గట్టిగా చప్పలు కొట్టుకుంటూ సార్ సందేశం. డాక్టర్ పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా హృదయపూర్వక శతకోటి వందనాలు. ధ్యానం అంటే ఏమిటో ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి జగద్గురు అయినటువంటి సుభాష్ పత్రిజీ గారి యొక్క రుణము ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేదు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుని, సోషల్ టీచర్ని, సాంఘిక శాస్త్రోపాధ్యాయుడిని. చరిత్ర చదివిన దానివల్ల ఎన్నో విప్లవాలు చూసాం. ఫ్రెంచ్ విప్లవం అయితేమి అలా, కానీ సివిలైజేషన్స్, నాగరికతలు కూడా ఎన్నో చూసాం. కానీ అద్భుతమైనటువంటి ఈ ప్రపంచానికి ఒక విప్లవం తెచ్చినటువంటి, ఆధ్యాత్మిక విప్లవం తెచ్చినటువంటి గురువు ఎవరంటే డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి. వారు సామాన్య అంటే ఏమీ తెలియనటువంటి అజ్ఞాని నుంచి సుజ్ఞానుల వరకు, గొప్ప వేద పండితుల వరకు కూడా ఆధ్యాత్మికత అంటే ఏంటి అనే సత్యాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు డాక్టర్ పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. నేను చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికవాదినే. అంటే మా గ్రామంలో ఆ కాలంలో నేను 7వ క్లాస్ చదివినప్పటి నుంచి కూడా గీతా సేవా సమాజం అనేది స్థాపించినాం సముద్రాల లక్ష్మయ్య గారి యొక్క సహకారంతో మా గ్రామంలో. మరి ప్రతి శనివారం కూడా భగవద్గీత చదివేవాడిని, నేర్చుకునేవాళ్ళం. సరే, అప్పుడే అంటే చదివేటప్పుడు భగవద్గీతలో ఆ శ్లోకం ఒకటి ఉంది. అదేంటంటే ఈ ధ్యానం గురించి. అంటే కృష్ణుడు అంటాడు అర్జునుడితో, నాకు ఇష్టమైనటువంటి ఏది అంటే సమం కాయం శిరోగ్రీవం ధారయన్ నచలం సంప్రేక్ష నాసికాగ్రం దిశాచ నవలోకయన్. సమం కాయం శిరోగ్రీవం అంటే అది నీ శరీరాన్ని పద్మాసనంలో కూర్చోవాలి, కాళ్ళు 2 పద్మాసనం కూర్చొనేసి
శరీరాన్ని నిటారుగా పెట్టుకుని మెడని నిటారుగా పెట్టుకుని ఏం చేయాలి? చక్కగా నాసికాగ్రం దిశాచనవలోక్యం. నాసికాగ్రం అంటే ముక్కు, ఆ ముక్కును చూడమనేసి. నాసికాగ్రం అంటే అప్పుడు అంటే నేను 8వ క్లాసు 9వ క్లాస్ చదివేటప్పుడు ఏమనుకునేవాడిని, ఓహో ధ్యానం అంటే ధ్యానం అనేది తెలియదు. కానీ కృష్ణుడు ఏం చెప్పినాడు, ఎవరైతే పద్మాసనంలో కూర్చొని శరీరాన్ని నిటారుగా పెట్టుకొని ముక్కును గమనించమంటాడు. నాసికాగ్రం అంటే ముక్కు కొన అనుకునేవాడిని. ముక్కు కొన అనుకునేసి అలాగే ముక్కు కొనను అది కళ్ళు తెరుచుకుని చూసేవాడిని. చూస్తే ఏమనిపించేది, కాసేపు చేసిన తర్వాత తలనొప్పి వచ్చేది. అప్పుడు నాకు అర్థం కాల. కానీ అదే సత్యాన్ని 2006 జూన్ 30వ తేదీన మా ట్రెజరీ ఆఫీసరు జయరామరెడ్డి సార్ గారు ఈ ధ్యానం గురించి చెప్పినాడు. ధ్యానం గురించి చెప్తే అప్పుడు అర్థమైందనమాట. ఏమనేసి ఆయన చెప్పినాడు కదా, ఎన్నో పుస్తకాలు చదివినాం, అంతకుముందంతా పుస్తకాలు చదవడం ఏది లలితాదేవి సహస్రనామంలో అయితేమి లేకపోతే విష్ణు సహస్రనామంలో అయితేమి అవన్నీ చదువుతూ ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే సార్ ఈ ధ్యానం గురించి చెప్పాడు, నాసికాగ్రం అంటే ముక్కులోని గాలి గమనించమనేసి. నేను చిన్నప్పుడు ముక్కు కొన చూసేవాడిని, కానీ ముక్కు లోపల ఏం క్రియ జరుగుతుందో తెలియదు. కానీ ఈ ధ్యానం నేర్చుకున్నాక ఎప్పుడైతే ఆ శ్వాస మీద ధ్యాస ఆ ముక్కులో క్రియను చేసిన తర్వాత నాకు బాగా అర్థమైంది. ఓహో శ్వాసను గమనించడం అంటే అది కృష్ణుడు చెప్పినటువంటి ఇది. మరి భగవద్గీతలో ఉంది ఆ శ్లోకం. దాన్నే మన పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అయితేమి, మరి ఆనాపానసతి గౌతమ బుద్ధుడు గారు పెట్టింది అయితేమి, ఇవన్నీ కూడా భగవద్గీతలో క్లియర్గా ఉందన్నమాట. సరే, తర్వాత శివరాత్రి వస్తాయి అంటే చిన్నప్పుడు మనకు తెలియదు కదా, శివరాత్రి వస్తే మీలాగానే లేకపోతే శివుని గుడికి పరిగెత్తాం అనమాట. అక్కడికి వెళ్ళి కూర్చొనేసి ధ్యానం చేస్తే అక్కడ కూర్చొని జాగరణం చేస్తే రాత్రంతా మేల్కొని జాగరణం చేస్తే డైరెక్ట్గా కైలాసానికి వెళ్ళొచ్చు అనే భావన చాలా తీవ్రంగా ఉండేది. సరే, ప్రతి శివరాత్రికి వెళ్ళేవాడిని అనమాట. మా గ్రామం నుంచి పుత్తూరుకి వెళ్ళేవాడిని. పుత్తూరులో శివాలయం ఉంది. ఆ శివాలయం దగ్గరికి వెళ్తే లింగోద్భవం వరకు మేల్కొని ఉండేదన్నమాట. లింగోద్భవం అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ ఆ గుడిని ఏం చేస్తారంటే అదే ఆ కార్యక్రమం అయిపోతేనే అక్కడ వాళ్ళు అందరూ భక్తులంతా వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ ప్రవేశం ఉండదు. మళ్ళీ అక్కడికి పోయి సిద్ధి సాయిబాబా గుడి కాడికి పోయి అక్కడ మళ్ళీ భజనలు చేసేది. కానీ భజనలు చేసి మళ్ళీ తెల్లారి ఇంటికి వచ్చేదానికే ఎప్పుడెప్పుడు తెల్లారిపోతుందా, ఇంటికి వచ్చినామా, గవగాని పండు తినుకున్నా, స్నానం చేసినామా, తిన్నామా పండుకుంటే మళ్ళీ ఒక రోజంతా ఫుల్ రెస్ట్ అనమాట తెల్లారికే. అది శరీరం. అంటే ఎప్పుడైతే ఈ ధ్యానం నేర్చుకున్నానో ఈరోజు నాకు ప్రతిరోజు శివరాత్రి. ప్రతిరోజు శివరాత్రి అంటే ధ్యానంలో కూర్చుంటే ఎన్ని గంటలు పడుతుందో తెలియదు. ఈ శరీరాన్ని మర్చిపోతాం. మరి మర్చిపోయేసి ఇంకా శివుడు లేకపోతే సిద్ధి సాయిబాబు లేకపోతే ఎవరో హాస్టల్ మాస్టర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. మరి ఇంతటి సూక్ష్మంలో మోక్షం అనేది మన డాక్టర్ పితామహ సుభాష్ పత్రిజీ గారు అందించినటువంటి ఈ ధ్యాన విద్య అద్భుతమైనటువంటిది. ఇది ఒక ఆధ్యాత్మిక విప్లవానికి మూల కారకుడు ఎవరంటే పత్రిజీ గారు. మరి వారి బాటలో మనం అందరం ఈరోజు నడుస్తున్నామంటే ప్రపంచమంతా ధ్యాన జగత్ అయింది. దానికి కారణం ఎవరంటే స్వామి పత్రిజీ గారు. మరి దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ట్రస్ట్ వారు, ఈ సంగీత బాబు గారికి అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ ప్రదేశం ఎలా ఉంది? ఈ ప్రదేశం అంతా బాగుందా? దక్షిణ కైలాసం ఎలా ఉంది? ఈ దక్షిణ కైలాసాన్ని నిర్మించేదానికి వసుదైన కుటుంబం వాళ్ళు ఉంటే దాన్ని ముందు ప్రోత్సహించి ఇంకా ముందుకు పోవాలని ప్రోత్సహించినట్టు వ్యక్తి ఒక ఉన్నాడు. అతని గురించి తెలుసుకుందామా వద్దా? ఆయన కొద్దిగా గట్టిగా చెప్పలు కొడతాం జగదీష్ గారికి. జగదీష్. ఇతను మా బంధువు, మా కుటుంబ సభ్యులు. తిరుపతి దగ్గరలో వికృతమాల వీళ్ళ నాయనగారు ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం గారు ఎన్నో మందికి వాళ్ళ తండ్రి గారు కూడా ఎన్నో సపోర్ట్ చేసినారు. అలాగే ఈ ప్రదేశము ఈయన చేతిలో ఉన్నా కానీ పడిన రేటుకే ఆయనకి ఏ రేట్ అయితే అప్పట్లో కొన్నాడో అదే రేటుకే వసుదైన కుటుంబం ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది. గొప్ప మనిషా కాదా?
ఆయన నోట్లోంచి ఒక 2 మాటలు. ఈ శివరాత్రి రోజు కరెక్ట్గా 1 సంవత్సరం క్రితం ఇక్కడ నాకు తెలిసి ఒక 10 ఈగలు 10 దోమలు కూడా నిండవు. అలాంటిది ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నామంటే ఒక శక్తి మనల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. ఇదే శక్తిని మనం వెనకుండి ప్రోత్సహించామంటే, మనము ముందుకు నడిచామంటే మనకో శక్తి వస్తుంది ఖచ్చితంగా. మనం అందరం ఎంతో ఆరోగ్యంగా మంచి ఐశ్వర్యాలతో ఆనందంగా ఉంటాం. ప్రతి ఒక్కరు ఒక్కసారి గట్టిగా ఓం నమ శివాయ అనండి. ఇక్కడి నుంచి చుట్టుపక్కల విలేజెస్ అన్నీ వినపడాలా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, అన్నగారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. ఇంతటి అయిపోవాలని కథ ఉంది. పడిన రేటుకే జాగా ఇచ్చావు. ఏమన్నా కోరుకోవాలన్నా వద్దా మహాశివరాత్రికి? ఏం కోరుకుంటాము? కోరుకుందామా వద్దా? మాకు కరెంట్ ఇప్పించేదానికి ప్రయత్నం చేయండి సార్. ఖచ్చితంగా తీయిస్తాను. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరినీ తిరుపతి వాళ్ళనే మాట్లాడిస్తూ ఉంటే అందరికీ బాధ ఉంటుంది. ఇప్పుడు మనం ఆనుకున్నటువంటి పక్క జిల్లాకి పోదాం, నెల్లూరు జిల్లాకి. నెల్లూరు జిల్లాలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పిరమిడ్స్ కట్టిస్తూ, పిరమిడ్లన్నింటినీ చేదోడు వాదుడుగా ఉంటూ, ఎక్కడన్నా పిరమిడ్స్ కావాలంటే డబ్బు ఉన్నా లేకపోయినా కూడా అందిస్తూ, అలాగే ఎక్కడన్నా ర్యాలీలు జరుగుతూ ఉంటే కూడా ఆ పిరమిడ్స్ సపోర్ట్ చేస్తూ, నాకైతే తిరుపతిలో ర్యాలీకంతా ఫ్రీగానే పంపిస్తూ ఉంటాడు సునీల్ గౌతమ్ గట్టిగా చెప్పలు కొట్టుకుంటూ. అలాగే విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సెక్రటరీ మధు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మధు గారు రండి. సునీల్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఒకసారి శతకోటి వందనాలు. సునీల్ నా పేరు. కోటి పిరమిడ్ల యజ్ఞం సార్ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యత, సార్ ఆదేశానుసారము స్టార్ట్ చేసి తీసుకెళ్తూ ఉన్నాము. చేయడమే కానీ చేయించేది తీసుకెళ్లేదంతా కూడా పత్రి సారే. ప్రతిరోజు కాకుండా ప్రతి నిమిషం కూడా మాకు ఆ విషయము స్పష్టంగా జరుగుతుంది. ఫ్యాక్టరీలో కూడా తయారీలో పూర్తిగా హాస్టల్ మాస్టర్స్ వచ్చే చేస్తూ ఉంటారు. కాకపోతే నేను మా భార్య పద్మజ ఇద్దరు చూసుకుంటూ దాన్ని కేవలం నిర్వహిస్తున్నాం అంతే. మొత్తము ఈ బాధ్యత అంతా కూడా హాస్టల్ మాస్టర్స్ చేసేదే. మరి మన వంతు ఏదో ఒకటి చేదోడుగా చేస్తూ ఉండాలి. అలాగే శివుడి గురించి, శివరాత్రి గురించి అందరూ చెప్పారు. కానీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ముందర ఉన్నటువంటి పదం పిరమిడ్. ఈ పిరమిడ్ గురించి పబ్లిక్లో ఎంతో అపోహ ఉండింది. పిరమిడ్ అంటే కేవలం శవాలు దాచుకోవడానికి రాజులు కట్టారని. కానీ అది ఉట్టి మాటలు అని చెప్పేసి సర్వం తెలిసినటువంటి పత్రి సారు ఆ పిరమిడ్కి ధ్యానానికి లింకు చేసి ఒక పెద్ద బహుమానాన్ని మనందరికీ ఇచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇది పూర్తి సైన్స్, కేవలం నమ్మకము ఏదో ఎవరో చెప్పారనో కాదు. పిరమిడ్ అన్నది పూర్తి సైన్స్. సైన్స్ అనడం కన్నా సైన్స్ కూడా అతీతమైంది. ఎందువల్ల అంటే 6 నెలల కిందట పిరమిడ్ యొక్క స్ట్రక్చర్ని శాటిలైట్ నుంచి చూసి ప్రపంచమంతా నోటి మీద వేలేసుకుని సైలెంట్ అయిపోయింది. అంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని కూడా దాని యొక్క ముఖ్య ఉద్దేశము డైరెక్ట్గా వేరే లోకాలకి కనెక్షన్ అని చెప్పేసి విషయాన్ని, ఆ రహస్యాన్ని బట్టబయలు చేసిందే కాకుండా ప్రపంచానికంతా పత్రి సార్ చాటి చెప్పారు. ఒకసారి సార్కి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఆ పిరమిడ్స్ ఉపయోగించుకొని ధ్యానం చేయడంలో మహా అద్భుతమైనటువంటి ఫలితాలని ప్రతి ఒక్క దగ్గర చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ధ్యానము, పిరమిడ్సు, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము నాలుగు మూల స్తంభాలు మన సొసైటీకి అని చెప్పి పత్రి సార్ చెప్పారు. ఓకే, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సంగీత్ బాబు గారికి, మునిబాబు గారికి నమస్కారాలు. ఈరోజు నేను ఒక స్పెషల్ విశేషం తెలుసుకున్నాను. సంగీత్ బాబు అన్న పేరు ఏంది, సంగీత్ బాబు అని ఎందుకు అంటారన్న విషయం ఈరోజు తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంతమందిని ఇక్కడ క్రోడీకరించినటువంటి మునిబాబు గారు నిరవధికంగా కేవలం ఒక జూమ్ క్లాసులనే కాకుండా ఆయన
రాత్రి పగలు ఇక్కడ నిలబడి ఆ మొత్తాన్ని ఒక అద్భుతాన్ని సృష్టించారు. వాళ్ళందరికీ గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అలాగే నెల్లూరనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఏ కార్యక్రమం జరిగినా తన వంతు సహాయం అందిస్తూనే ఉంటారు. తిరుపతిలో మేము ఏ కార్యక్రమం చేసినా సహాయం అందిస్తూనే ఉన్నారు. ఈరోజు పిఎంసి డైరెక్టర్గా ఉంటూ పిఎంసిని ముందుకు తీసుకుపోయే దానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు సుబ్బారావు గారు, పిఎంసి డైరెక్టరు. సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ సార్ సందేశాలు. మనకి ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, ధ్యానాన్ని ఈ మార్గంలోకి శాకాహారం గురించి తెలియజేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. నేను వచ్చేటప్పుడు ఇంత దూరంలో ఉంది అని ఈ ప్రాంగణం అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సంగీత్ బాబు గారికి, మరి మునిబాబు గారికి, మరి మిగతా సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మళ్ళా తిరుపతి జిల్లాకే వచ్చేస్తాము. మనం నిన్న ఒక ఇన్విటేషన్ రిలీజ్ చేసుకున్నాం, గోవిందా పిరమిడ్ ధ్యాన బృందావన వ్యాలీ అనేసి అని. ఆ యొక్క బృందావనానికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉంటూ వాళ్ళ తమ్ముడికి ఎన్నో విధాల చేదోడు వాదోడుగా అందిస్తూ ఒక ఎంఈఓగా రిటైర్డ్ అయ్యి తిరుపతిలో ఏ కార్యక్రమం జరిగినా అహర్నిశలు కృషి చేస్తూ అసలు చిన్న పిల్లవాళ్ళలాగా పరిగెత్తా ఉంటాడు సారు. ఆ వయసులో కూడా మన జయచంద్రారెడ్డి సారు కూతురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ సార్ యొక్క సందేశం చేస్తారు. ఓం నమ శివాయ. నిన్ను నమ్మిన రీతి నమ్మన్ వరులన్, నీకన్న నాకెన్న లేరన్నల్దమ్ములు, ఆపత్సహాయుండు అన్నా నన్నెన్నడు విషాంబోధి దాటించి అచ్చిన్నానంద సుఖాబ్ది తేల్చెదగదే శ్రీకాళహస్తీశ్వర. నమశివాయ, నమశివాయ, నమశివాయ. మరి ఈరోజు శివరాత్రి. మరి అందరికీ, ఆత్మ బంధువులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మనం ఆ శివుని సన్నిధిలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. మరి ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి కారకులు కూడా పూజ్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. వారికి ఈ శుభ సందర్భంలో హృదయపూర్వక ధన్యవాదాలు చప్పట్ల రూపంలో తెలుసుకుందాం. ఈ సభావేదిక మీద ఉన్నటువంటి మహామహులు, జ్ఞానులు, జీవితంలో ఎంతో ధ్యానాన్ని సంతరించుకున్నటువంటి మహనీయులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. మరి జూలై 28వ తేదీ 2001లో సుభాష్ పత్రిజీ గారు మా గ్రామానికి రావడం, ఎదురుగుప్పం దామరకుప్పంలో వారి అమృత హస్తాలతో పిరమిడ్ను ప్రారంభించి మరి శంకుస్థాపన చేసి గోవిందా పిరమిడ్ అనేటువంటి నామకరణం చేయడం అది మహా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గోవిందుని నామముతో ఆ మామూలుగా పిరమిడ్ నిర్మించబడడం, అచిర కాలంలోనే ప్రారంభించబడి మరి కార్యక్రమాలను నిర్విరామంగా జరుపుకునేటువంటి అవకాశం కలిగింది. ఆ విధంగా అటువంటి అవకాశం ఇచ్చినటువంటి పత్రిజీ గారికి మరొకసారి వందనాలు. మరి పెద్దల ముందర మాట్లాడాలంటే కొంచెం నాకు జీవితంలో ఉపాధ్యాయుడి అంత అనుభవం ఉన్న ఆధ్యాత్మిక వ్యక్తుల ముందర ప్రసంగించడం అంటే సాహసమే అవుతుంది. మరి శివోహం, ధ్యాన శివోహం అన్నటువంటి నామకరణం చేశారు, చాలా బాగుంది. పెద్దలు శివరాత్రి అంటే ఏమిటి విశేషం చెప్పారు. నాకు తెలిసినటువంటి ఒక చిన్న అంశం మీకు ముందర ఉంచదలుచుకున్నాను. కర్ణాటక రాష్ట్రంలో ఒక ఆధ్యాత్మిక కుటుంబం ఉండేది. అక్కడ ఒక చిన్న శివాలయం ఉంటే అక్కడ రోజు వారి ఇంటిలో
ఆవులు ఇచ్చినటువంటి పాలతో శివునికి అభిషేకం చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఒకరోజు వారు దంపతులు ఇద్దరు, వారికి ఒక అమ్మాయి, ఆమె కూడా గుడికి వెళ్ళొచ్చేది. వారు విహారయాత్రలకు అంటే ఆలయాలకు చూడాలని వెళ్ళి ఆమెకు అప్పచెప్పారు. అమ్మ, నువ్వు నిత్యము స్వామివారికి అభిషేకం చేయి, నీకు మంచి ఆహార పదార్థాలు తెస్తామని చెప్పి వెళ్ళారు. ఆమె అదేవిధంగా పాలను తీసుకొని వెళ్ళి శివుడికి అభిషేకం చేసి పాలను నైవేద్యంగా పెట్టింది. ఆమె ఇవి మామూలుగా భగవంతుడు పాలను తాగుతాడు అనుకునింది, తాగలేదు. చిన్న అమ్మాయి కదా పాపము, మరి తాగపోతే మా అమ్మ నాన్న నన్ను ఏమంటారేమో, స్వామి పాలు తాగు అంటే తాగలేదు. చివరికి మీరు తాగలేదంటే నేను ఇక్కడే చనిపోతాను అని ప్రకటించింది. సరే, అప్పుడు భగవంతుడు వచ్చి పాలు తాగడం మొదలుపెట్టాడు. అలా కొద్ది రోజులు జరిగింది. మరలా అమ్మా నాన్న వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు మామూలుగా పాలను తీసుకొని పోయి పెట్టారు. కానీ అప్పుడు ఎట్లా మామూలుగా అడిగినారు, ఎట్లా అంటే స్వామి పాలు తాగుతానే ఉన్నాడు అని చెప్తే ఆ రోజు పాలు తాగలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేసినావంటే, నువ్వే తాగేసి ఉంటావు కాబట్టి అపచారం చేసినావు అని వాళ్ళ నాయన ఆ అమ్మాయిని దండించడం మొదలు పెడతాడు. ఆమె దెబ్బలకు తాళలేక ఆమె స్వామి శివ 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 అని శివనామాన్ని జపిస్తూ ఉంటే అప్పుడు మరి శివుడు ఈమె యొక్క ఆర్తనాదాన్ని విని ఆ శివలింగం నుండే వచ్చి ఆ అమ్మాయిని వాత్సల్యంగా ఎత్తుకొని ముద్దాడి మరి ఆ అమ్మాయిని అట్లే తీసుకొని వెళుతూ ఉంటాడు. మరి తల్లిదండ్రులు వచ్చి ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే కూడా శివుడు ఆ అమ్మాయిని శివలింగంలోకి తీసుకొని వెళ్ళిపోవడం, మరి ఆ అమ్మాయి యొక్క వెంట్రుకలు మాత్రము ఆ శివలింగానికి చివరి భాగంలో అలానే నిలిచిపోవడం జరిగింది. మరి ఇప్పటికి కూడా ఆ శివలింగానికి ఆ వెంట్రుకలు ఉన్నాయి. ఈరోజు ఆ ఆలయము ఎంతో విశిష్టమై భీమలింగేశ్వరం అనే పేరుతో ఆ ఆలయము అభివృద్ధి చెంది బాగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆ విధంగా ఈశ్వరుడు మరి భక్తవత్సలుడు కాబట్టి బోళాశంకరుడు ఒక నమశివాయ అనే శబ్దంతోనే అతను భక్తులకు వరాలు ఇచ్చేవాడు. అదేవిధంగా మన పత్రిజీ గారు కూడా ఎంతో కష్టమైనటువంటి ఈ మోక్షాన్ని సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఆయన సులభంగా శ్వాస మీద ధ్యాస అన్నటువంటి అంశంతో ప్రజలందరికీ చేరవేసి ఈరోజు లక్షలాది మంది మరి ధ్యానయోగంలో తరిస్తూ ఉన్నాము. మరి భక్తులారా, మనమందరం కూడా మానవ జీవితం ద్వారానే మోక్షము పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఈ శ్రీకాళహస్తి అని ఎలా పేరు వచ్చిందో మీకు తెలుసు. ఇక్కడ జీవరాశులు అవి వారి యొక్క ప్రాణాన్ని అర్పించి ఇక్కడ మోక్షాన్ని పొందాయి. దూజ్జటి అంటాడు, ఏ వేదంబు పఠించెలూత ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రములు చూసే ఏ విద్యాభ్యసనంబొంచెకరి చెంచే మంత్రము ఊహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవా శక్తిగాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి ఈ శ్రీకాళహస్తి అనే ఎలా పేరు వచ్చిందంటే, మామూలుగా అది పాము, ఏనుగు, సాలిపురుగు, చివరిలో మరి భక్త కన్నప్ప, వీరందరూ కూడా మరి ఆ భగవంతుని మీద నిర్మలమైన మనస్సు పెట్టి మోక్షాన్ని పొందారు. ఆ విధంగా మనమందరం కూడా మన పత్రిజీ గారు ఇచ్చినటువంటి మూల సిద్ధాంతం శ్వాస మీద అనే ధ్యాసతో మనమందరం కూడా ధ్యానాన్ని చేసి మనమందరం కూడా మోక్షాన్ని పొందాలని, ఇటువంటి శుభదినంలో అటువంటి నిర్ణయాలు తీసుకొని నిశ్చలమైన భక్తితో మనము ధ్యానం చేసి తరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా హరినాథ్ బాబా గారికి, నాకు మా తిరుపతి తిరుమల ఎస్వి ధ్యాన మందిరంలో ఒక సీనియర్ మాస్టర్గా ఉండి వారు ఈరోజు మరి సంస్థ సభ్యులుగాను మరి పిఎంసి డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గాను వారు ఉండడము నిజంగా వారు స్ఫూర్తిదాయకమైనటువంటి చైతన్యమూర్తి. నిర్విరామము ఈ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై
వారిని మేము చూడడానికి కూడా వీలు లేనంత ఇదిగా వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి శ్రీకాళహస్తీశ్వరుడు మన గురువర్యులు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఎక్కువగా వారు మరి కార్యక్రమం నిర్వహించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. హరి ఓం తత్సత్. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. ఎంత మాట అనేసినారు సార్. చూడలేని స్థితి ఆడు సార్. మీ పక్కన నేను ఉంటే ఎప్పుడూ మీతో చూసుకునే ఉంటాను సార్. మా తిరుపతిలో నాకు అత్యంత ఇష్టమైన వాళ్ళల్లో సార్ కూడా ఒకరు. మీ ముందరే ఉంటాను సార్ ఎప్పుడు. మీ ముందర చిన్న పిల్లవాడినే సార్ నేను. అలాగే ఈరోజు మునిబాబు సారు కుటుంబంకి చేదోడు వాదోడుగా అప్పట్లో ఉంటూ వాళ్ళు వచ్చిన తక్షణమే మునిబాబు గారు ఒక చిన్న పిల్లవాడిలాగా ఇక్కడ ఉన్నటువంటి వారికి ఆయన గురువు అయితే ఆయన ఒక తల్లితో బిడ్డతో ఎలా తిరిగినాడో, ఒక తండ్రితో ఆ బిడ్డ ఎలా తిరిగినాడో నేను చూడలేదు. కానీ ఒక పుణ్య దంపతులు వస్తానే వాళ్ళు వెనకంటేనే దొరుకుంటున్నారు మునిబాబు గారు. అటువంటి మునిబాబు గారు వాళ్ళు ఏ విధంగా ఆయన్ని తీర్చిదిద్దుంటే ఆయన అట్లా తయారు చేసినాడనేసి అని ఇది ప్రత్యక్ష నిదర్శనము. వాళ్ళలో భాగంగానే సూళ్ళూరుపేట నుంచి వచ్చినటువంటి చెంగమ్మ మేడం గారు, మేడం ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుంటూ మేడం గారి యొక్క సందేశం. మన పితామహ గురువైన పత్రి సార్కి ఆత్మ ప్రణామాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ఆత్మ ప్రణామాలు. అలాగే నా ముందున్న వసుదైక కుటుంబం వారందరికీ, మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. మునిబాబు మాస్టర్కి మా మీద మేమంటే చాలా అభిమానం, ప్రేమ ఆయనకి. ఎందుకంటే పిరమిడ్కి ఎక్కువ వచ్చేవాళ్ళు. అరుణాచలేశ్వరుడు పిరమిడ్కి ఎక్కువ వచ్చి అక్కడ ధ్యానం చేసుకునేవాళ్ళు. నాతో చాలా చర్చించేవాళ్ళు. మేడం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎంతెంతో చెప్పేవాళ్ళు. విన్నామే కానీ ఆచరణలో లేం, ఒప్పుకోవాల్సింది ఇది. అందుకని తర్వాత మునిబాబు సార్ని చూడంగానే ఇది కాదు, మనము ఇలా ఉండాలి అని చాలా నేర్చుకున్నాను. మా దగ్గర మునిబాబు సార్ నేర్చుకోవడం కాదు, మునిబాబు సార్ దగ్గర మేము చాలా నేర్చుకున్నాం. అందుకని ఆయనకి చాలా కృతజ్ఞతలు. అరుణాచలేశ్వర పిరమిడ్ అక్కడ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, అన్నమాట. మేమంటూ దానికి కృషి చేసింది ఏమీ కాదు. మాస్టర్స్ మమ్మల్ని ఎంచుకున్నారు, అక్కడ అది వచ్చింది. అది రావడానికి చాలా ఆటంకాలు వచ్చాయి. కానీ వాటిని అన్నిటినీ ఎదుర్కొని మా సార్ నాకు తోడు నిలబడి ఆ పిరమిడ్ రావడం జరిగింది. ఒక తల్లిదండ్రిలాగా మునిబాబు గారు చూసుకుంటారు మమ్మల్ని. మునిబాబు గారు చెప్తారు, నా శేష జీవితం ఎక్కడ నాన్న అంటే, మీ శేష జీవితం నా దగ్గరే అమ్మ అంటారు. మాకు పిల్లలు లేరు, అందుకని నేను కూడా అనుకుంటాను నా శేష జీవితం మునిబాబు గారి దగ్గరే అని. మొన్న ఆహ్వానించడానికి వచ్చినప్పుడు కూడా చెప్పాను, నా శేష జీవితం నీ దగ్గరే అని చెప్పాను. తప్పకుండా మేడం మీరు నా దగ్గరే ఉంటారు అని. దానికి కొంతకాలం పడుతుంది, తప్పకుండా మేము మునిబాబు గారి దగ్గరే చేరతాము. పొద్దున్న నాకు ఈ ప్రాతకాల ధ్యానంకి వచ్చినప్పుడు అయిపోయిన తర్వాత అనిపించింది నాకు మరో కర్తాల్లో ఉన్నాం మనము అనిపించింది. చాలా అద్భుతంగా ఉంది. నేను కర్తాలకు పోయి కొంతకాలం అయింది. మా సార్ని చూసుకోవడంలో నాకు కొంచెం అందుకని కర్తాలకు పోలేకపోతున్నాను. కానీ పొద్దున మాత్రం చాలా ఆనందం అనిపించింది నాకు. అబ్బో, మనం అక్కడికి పోలేకపోయినా కర్తాలు ఇక్కడే చూసాము, చాలా అద్భుతంగా ఉంది అనిపించింది. ఈ వాతావరణం కూడా చాలా బాగుంది. అసలు ఇక్కడ ఈ ప్లేస్ దొరకడం అంటూ అద్భుతమే. అది మాస్టర్స్ నిర్ణయించారు. అది మనం నిర్ణయించుకునేది కాదు. మాస్టర్సే అన్నీ మనకు మనం ధ్యానం చేసుకుంటూ మనం సరైన రీతిలో వెళుతూ ఉంటే వాళ్ళే మనకు అన్నీ సహాయం చేస్తారు. అన్ని మార్గదర్శకులు వాళ్ళే అవుతారు మనకి. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు.
నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్కి అందరికీ ఆత్మప్రణామం. మహేష్ బాబు నెల్లూరు సార్ కూడా ఒకసారి చప్పట్లు కొట్టుకుంటాం. నన్ను చిన్నగా చెప్పన్నా గట్టిగా నాకు పరిచయం చెప్పేద్దని చెప్పినాడు కాబట్టి ఆయన సందేశాన్ని తీసుకున్నాం. ఇక్కడికి విచ్చేసిన ఉన్నటువంటి ధ్యానులందరికీ ఆత్మప్రణామాలు. వేదికను కలించినటువంటి పెద్దలు, పూజ్యులు, టీచర్సు, మాస్టర్సు, పెద్దలు, అనుభవజ్ఞులు వీళ్ళందరికీ కూడా ఆత్మప్రణామాలు. ఇవన్నిటికీ కారకులైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒక్కసారి గట్టిగా మనందరం ఇక్కడికి కర్తాల్ కైలాసపురికి నేను 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వెళ్తూ ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి లో ఇంచుమించుగా ఇక్కడ తయారవుతూ ఉంది కాబట్టి మీరందరికీ ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రికి పుణ్యకాలంన మనం వీళ్ళందరం ఇక్కడ ఉండి మనందరం పెద్దలు చెప్పేటటువంటి మనకు తెలియనటువంటివి ఈ మాస్టర్స్ అందరూ చెప్తున్నటువంటివి మనకన్నీ ఉపయోగపడతాయని గట్టిగా నమ్ముతూ మీరు కూడా దాన్ని ఆచరణలో పెట్టాలని కోరుకుంటూ మీరు కూడా రాబో కాలంలో అక్కడి నుంచి ఇక్కడికి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వీరికి మీ అందరికీ సర్వతా కృతజ్ఞుణ్ణి. థ్యాంక్ యూ సార్. అలాగే మా కళ్యాణి మేడం గారు నెల్లూరు మేడంను కూడా పరిచయం చేయించాల్సిన పని లేదు చాలామందికి. ఎందుకంటే కళ్యాణి గుర్రం ఎలా పరిగెత్తుందో నాకు తెలియదు కానీ ఆమె చెయ్యి మాత్రము కళ్యాణి గుర్రం అంత స్పీడ్గా ఉంటుంది అన్నిట్లో ఇచ్చేవాళ్ళకి. ఆ మేడం కోసం గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మేడం సందేశం. మొట్టమొదట విశ్వగురు జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. గురువుగారి పుత్రికలు పరిణిత పరిమళ తల్లికి కూడా నా ఆత్మ ప్రణామాలు. గురువుగారికి గురువైన సదానంద యోగీశ్వరుల వారికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన వెంబడి ఈరోజు ఏమనిపించిందంటే ఇక్కడ 2-3 నెలల నుంచి ఎంత గ్రౌండ్ వర్క్ జరిగిందో వాళ్ళందరికీ పాదాలకు దండం పెట్టాలనిపించింది నాకు. ఫస్ట్ ప్రోగ్రాం కంటే నేను వెనకాల వర్క్ను గమనిస్తాను. నేను వర్క్ ఎంత కష్టం ఉంటే ఇంత ప్రోగ్రాం ఇంత అద్భుతంగా జరుగుతుందని గమనిస్తుంటాను. నేను ఎప్పుడైనా నాకు ఒక మహాశక్తిని పూజించేదాన్ని నేను. ఆ మహాశక్తిని నా కళ్ళెదుట నిలబెట్టింది ఆయనే జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు. ఈరోజు జీవితము ప్రతిరోజు సంక్రాంతిలాగే ఉంది. ఏమున్నా లేకపోయినా కూడా అద్భుతమైన జ్ఞానం ఉంది నాలో, నరంలో నివిడిపోయింది అది నాకు. అంతకంటే ఆనందం నాకు ఇంకొకటి లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇందాకటి నుంచి హర్నాథ్ బాబు, సంగీత్ బాబు గారు చెప్తున్నారు మాటికంటే సార్ ఎక్కడైనా నమో వెంకటేశాయ అంటారు. ఇంకా నుంచి వెంకన్న బాబుగా పిలువబడతాడు సార్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ శతకోటి నమస్కారాలు చెప్తూ పిఎంసి డైరెక్టర్లు వచ్చిన్నారు, వాళ్ళకి సమయాన్ని కేటాయించాలని ఈ మైక్ ఎక్కువ మాట్లాడకూడదు అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. హరిగుబ్బల రాజలక్ష్మి మేడం గారు ఒక 2 మాటలు. ముందుగా అందరికీ ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఈ ట్రస్ట్ సభ్యులకి, అలాగే ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి. ఎందుకంటే ఈ ధ్యానం ద్వారానే మనం ఎంతమంది మాస్టర్స్ని కలవగలుగుతున్నాము, ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాము, పంచుతున్నాము. అందుకని నా పేరు రాజ్యలక్ష్మి, మాది పల్నాడు జిల్లా అడిగొప్పల గ్రామం. అక్కడ లుంబిని పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది, 40/40 పిరమిడ్. దాన్ని మేము చైర్మన్గా అక్కడ ఉంటున్నాను, వర్క్ చేస్తున్నాము. అలాగే ఆ పిరమిడ్ని బేస్గా చేసుకొని ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అంతా కూడా ఏంటంటే ధ్యానము, శాకాహార ర్యాలీలు, ఇవన్నీ ధ్యాన ప్రచారం అన్నీ చేస్తున్నాము. అలాగే మనం ఎప్పుడైతే మనము అంతా తెలుసుకున్నామో, ఆచరిస్తున్నామో అదంతా కూడా ఏంటంటే మళ్ళీ కొత్తగా వస్తున్న వరకు కూడా అందించాలి అనే ఉద్దేశంతో ఎక్కడైనా సరే పిరమిడ్స్ కడుతున్నా, అలాగే ర్యాలీస్ కానీ ఏదైనా సరే అన్ని తన్మన్ అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు లుంబిని పిరమిడ్ తరపున అందించడం జరుగుతుంది. ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ముందుగా నా పేరు హనుమంతరావు అడిగొప్పల. నేను 2009లో ధ్యాన పరిచయం అయింది. బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్కి హృదయపూర్వక వందనములు. ఆయన ఎప్పుడు మాట్లాడిన మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ కో క్రియేటర్స్ అని మాట్లాడుతున్నప్పుడు ఎంతో నాలో వేదన కలిగి నేను ఆంజనేయ స్వామిలాగా ఎగిరిపోవాలని నా చిరకాల కోరిక తీర్చుకొని అద్భుతంగా నా యొక్క జీవితాన్ని గడుపుతున్నాను. అందుకే ఈరోజు కూడా సంపూర్ణ సత్యం తెలుసుకోవాలని ఆయన చెప్పినప్పుడు ఎంతో ఆనందం కలిగింది. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు ఈ అతిరథ మహారథుల దగ్గర సందేశాన్ని తీసుకున్నాం. దశరథ మాస్టర్ సులూరుపేట షార్ ఇస్రో డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. నాతో డే 1 నుంచి ఎంతో మిత్రత్వంతో ఉంటూ ఈరోజు మర్చిపోకుండా వచ్చారు. స్వామి అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా మన పరమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. ఇంతటి గొప్పటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. అందులో అది మేము నివసించేటువంటి సూలూరుపేట నుంచి మా మునిబాబు మాస్టరు, మా సుగుణ మేడం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారంటే అదందరికీ, మా ఊరికి కూడా అది గొప్ప పేరు. ఎందుకంటే వాళ్ళు నిజంగా పత్రి సార్ ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా ఆచరించారు. ఎవరు అంటే అదే వాళ్ళిద్దరే దంపతులు. నాకు చెప్పాలంటే జన్మించిన తల్లిదండ్రులు వేరే ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా నాకు గురువులుగా వీళ్ళిద్దరే ఉన్నారు, తల్లిదండ్రులుగా ఉన్నారు. సో నేను ఎంతో నేర్చుకున్నాను వీళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు కూడా సార్ చెప్పే ప్రతి దాంట్లో ఎక్కడ గర్వం కానీ ఇది నేను చేస్తున్నాను, నా ద్వారా ఇది నేను విశ్వము నన్ను ఎంచుకుందనే చెప్తున్నారు కానీ ఏది చెప్పట్లేదు. ఇంత గొప్ప కార్యక్రమం జరగాలి అంటే ఎంతో సంపద, ఎంతో డబ్బు కావాలి, ఎంతో ఇది కావాలి. ఎంత ఉన్నప్పటికీ చేయడానికి చాలామందికి ఏది ఇది రావట్లేదు. అయినప్పటికీ ఏమీ లేకపోయినా కూడా విశ్వమే అంతా సమకూరుస్తుంది. ఆ గురువు చెప్పినటువంటి మాటను నమ్ముకొని తన భౌతిక జీవితాన్ని కూడా పక్కన పెట్టి ఆధ్యాత్మిక జీవితం, ఏదైతే నిజమైనటువంటి జీవితం ఉందో ఆధ్యాత్మిక జీవితం, మనం ఎంత సంపాదించినా ఎక్కడో ఏదో లోటు ఉంది. ఆ లోటుకి కారణం ఏది సంపాదించాలో అది సంపాదించుకోకపోవడం. కాబట్టి దాన్ని ప్రతి క్షణం ఇప్పుడు కూడా వేరే పక్క నుంచి విలేజ్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి కంప్లీట్గా పాపం ఏమి తెలియదు. వాళ్ళకు కూడా ఆ క్షణంలో ఆధ్యాత్మికం వాళ్ళకి ఏ లెవెల్లో అర్థమవుతుందో ఆ లెవెల్లో చెప్పి వాళ్ళని అద్భుతమైన స్థితికి తీసుకెళ్ళాలి. ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే, తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు. కాకపోతే మనం వచ్చినటువంటి స్థితిగతులు, మన జన్మ ప్రణాళిక ప్రకారం మన ఆధ్యాత్మికంగా మనం ఎంతవరకు మనం దాన్ని భౌతికంగా మనం ఉన్నాయన్నీ అడ్డుపడుతున్నప్పటికీ దాన్ని ఓపెన్ చేసి చూపించి ఆధ్యాత్మిక దారి చూపించే గురువు గారు మనకి. చెప్పాలంటే ఇదంతా మనందరికీ ఈ ప్లాట్ఫామ్ ఏర్పరిచింది బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి. నీవే దేవుడు అని తెలిపినటువంటి గొప్ప గురువు ఆయన. ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా నీవు దేవుడు అని ఎవరూ చెప్పలేదు. అది ఆధ్యాత్మికంగా దాని వెనక చాలా ముసుగుంది. అంటే అందరూ పక్కన ఉన్న దేవుడిని చూపిస్తారు, నీలో ఉన్న దేవుడిని చూడడం మొదలు పెడితే ఆటోమేటిక్గా అంతా దైవత్వమే కనపడుతుంది ఇక్కడ. అది చెప్పారు. సో ఇంత గొప్పటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మునిబాబు సార్ గారికి, మేడం గారికి కృతజ్ఞత చెల్లుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఇక్కడ ఈ చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసిన దేవతాదేముళ్ళందరికీ ప్రణామాలు. ప్రతి ఒక్క గ్రామస్తులకి ఆహ్వానం. చుట్టుపక్కల ఉన్న మన కొత్తూరు, కర్లపూడి, తిమ్మసముద్రం, రాగ్గుంట, బ్రాహ్మణపల్లి, కోవనూరు, ఎన్నో గ్రామాలు ఉన్నాయి. నాకు పేర్లు తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాల వరకు ప్రతి ఒక్క ఊరు సర్పంచులకి, పెద్దలకు, చిన్నలకు అందరికీ కూడా ఆహ్వానం. వచ్చిన వాళ్ళకి ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు మనం డయాస్ పైన ఉన్నటువంటి గొప్ప గొప్ప యోగీశ్వర్ల సందేశాలు తీసుకున్నాం. ముఖ్యంగా మనకొక ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు ఏం పేరు గట్టిగా? పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్
గతంలో ఎలా ఉద్భవించింది, బ్రహ్మర్షి పత్రిజీ గారు ఏమని సందేశం ఇచ్చారు, ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏమి జరగబోతుంది అనే దానిపైన మనకు పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ఆనంద్ గారి దగ్గర ఆయన సందేశం తీసుకుందాం. ఆయన సందేశం తీసుకునే ముందు మనం ఇక్కడ సీనియర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ సైడ్లో చైర్స్ వేసుకుంటాం. నెక్స్ట్ మనం వాళ్ళని సన్మానం చేసుకుంటాము. పత్రి సార్ ఆయన మాటల్లో విందాం మనం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రదేశానికి, అలాగే ఈ యొక్క ల్యాండ్ను ఇచ్చినటువంటి మాస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు, ఆయనకు గట్టిగా చప్పట్లు కొడదాం. మన కృతజ్ఞతను తెలియజేద్దాం గట్టిగా చప్పట్లతో. ఇంకొంచెం గట్టిగా, మీరు కొట్టాలా వద్దని ఆలోచిస్తున్నట్టున్నారు, గట్టిగా కొడదాం చప్పట్లు గట్టిగా. ఈరోజు మహాశివరాత్రి. శివుడు అంటేనే దేనికి ప్రతీక? శివుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యానానికి. నిజంగా ఈ ప్రదేశానికి ఎంటర్ అయ్యేటప్పుడు లోపల ఎంత ఆనందం వస్తుందో మాటల్లో చెప్పలేము. ఇంత తక్కువ సమయంలో ఇంత అద్భుతంగా తీర్చిదిద్దగలిగినటువంటి ప్రదేశం, తక్కువ సమయంలో అద్భుతంగా వర్క్ జరిగినటువంటి ప్రదేశం ఇదే అనుకుంటాను. గట్టిగా చప్పట్లు కొడదాం. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి, మునిబాబు సార్కి, వారి టీంకి, మరి ముఖ్యంగా అద్భుతంగా ఈ ప్రదేశానికి, ఈ ట్రస్టుకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి మరి సంగీత బాబు గారి దంపతులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్స్, ఈ భూమండలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందంగా జీవించడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనందరికీ ఇచ్చినటువంటి ఒక మహాశక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పత్రి సార్ వల్లే మనందరం ఇక్కడ కలవగలిగాం. సార్ యొక్క తపనంతా ఒకటే, ప్రతి వ్యక్తికి ధ్యానం అందాలి, ప్రతి వ్యక్తికి ధ్యానం అందాలి, ప్రతి వ్యక్తి శాకాహారి కావాలి, ప్రతి వ్యక్తి శక్తివంతంగా తయారు కావాలి. అటువంటి శక్తిని అద్భుతంగా స్వీకరించేటువంటి పిరమిడ్ శక్తిని భూమండలానికి ఇతోధికంగా తీసుకొచ్చినటువంటి, ఆ జ్ఞానాన్ని అద్భుతంగా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మహాశక్తి పత్రి సార్. ఆయన ఎంతో తపన పడ్డారు ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం అందాలని, ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక శాస్త్రం అనేటువంటిది తెలియాలని. మరి భూమండలం మీద ఎంతోమంది యోగీశ్వరులు వాళ్ళ శరీరాలను ఇక్కడ తీసుకొని, మరి అదే శరీరాలు ఈ భూమిలోనే కలిసిపోయాయి. వారు జీవించినంత కాలం ఎంత అద్భుతంగా వాళ్ళు ధ్యానాన్ని తీసుకెళ్లారో, మరి వారికి మించినటువంటి అద్భుతంగా ధ్యానాన్ని తీసుకెళ్లినటువంటి మహాశక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎంతో విశేషంగా అత్యంత సరళమైనటువంటి భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా, అదేదో హిమాలయాలకు పోయి చేసుకునేది కాదు, అడవుల్లో పోయి చేసుకునేది కాదు ధ్యానం. నీ ఇంట్లో నీ పనులన్నీ చేసుకుంటూ ధ్యానం అనేది నువ్వు చేసుకోవచ్చు, అది శ్వాస మీద ధ్యాస అనేటువంటి ఒక సింపుల్ సూత్రంతో చెప్పారు ఆయన మాస్టర్స్. మరి ఆయన జీవిత పర్యంతం ఏ ఏ కాలాలలో ఏ ఏ టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ధ్యానం చెప్పేవారు. ఉదాహరణకు మనందరం బ్లాక్ అండ్ వైట్ ప్యాంప్లెట్ చూసింటాం. ఇక్కడ
2000 సంవత్సరం కంటే ముందు ధ్యానంలోకి ఎంతమంది వచ్చారో చేతులెత్తండి. 2000 సంవత్సరం కంటే ముందు. కింద చాలా తక్కువ ఉన్నారు, పైన ఉంటారు మాస్టర్లు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం బ్లాక్ అండ్ వైట్ ప్యాంప్లెట్స్ చూసిన వాళ్ళమే. తర్వాత న్యూస్ లెటర్స్ వచ్చాయి, తర్వాత మ్యాగజైన్స్ వచ్చాయి, తర్వాత బుక్స్ వచ్చాయి, తర్వాత ఆడియో క్యాసెట్స్ వచ్చాయి, తర్వాత సీడీలు వచ్చాయి, డివిడీలు వచ్చాయి, పెన్ డ్రైవ్లు వచ్చాయి, తర్వాత యూట్యూబ్ ఛానల్ వచ్చింది, తర్వాత టీవీ ఛానల్ వచ్చేసింది. వీటన్ని టెక్నాలజీస్ని వాడారు పత్రి సార్. పత్రి సార్ మహాద్రష్ట. భవిష్యత్తు ఆయనకి చాలా క్లియర్గా తెలుసు, ఏం జరుగుతుంది, ఎలా ధ్యానం అనేది వెళ్తుంది అని. ఈరోజు ప్రపంచ దేశాలలో ఎక్కడైనా సరే ఏదైనా నేర్చుకున్నప్పుడు ఇది ఏ ఆర్గనైజేషన్ అనేసి వెబ్సైట్లో చూస్తారు. మన వెబ్సైట్ పేరు ఏంటో తెలుసా? ఎంతమందికి తెలుసు వెబ్సైట్ పేరు? ఏం చెప్పండి? www.pssmovement.org. మన ఇండియాలో మనం తక్కువ చూస్తాం, కానీ ఇండియా దాటితే మన వెబ్సైటే చూస్తారు. అటువంటి వెబ్సైట్ని 15 సంవత్సరాల క్రితం నుంచి ఆయన తయారు చేశారు. ఒకప్పుడు మనం పత్రి సార్ ఒక వీడియో వినాలి అంటే కనుక ఛానల్ 4 అని ఉండేది. వారానికి ఒక వీడియో వచ్చేది, దానికి 25,000 రూపాయలు కట్టేవాళ్ళం ఆ 20 నిమిషాల వీడియో రావడానికి. పత్రి సార్ స్పీచెస్ మాత్రమే వచ్చేవి. ఆ సమయంలోనే పత్రి సార్ చెప్పారు, మనకంటూ ఒక స్వంత ఛానల్ వచ్చి తీరుతుంది అని చెప్పేసి. ఈరోజు ఏ ఛానల్కైనా మనం పోయి మన జ్ఞానాన్ని చెప్పాలంటే కొన్ని వేల రూపాయలు కట్టాలి అక్కడ. కానీ ఈరోజు పిఎంసి ఓపెన్ చేస్తే 1,00,000 గంటల పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు ఉన్నాయి, పిరమిడ్ మాస్టర్ల జ్ఞానం ఉంది. 1,00,000 గంటలు. 20 నిమిషాల వీడియోకి ఎంత కట్టారు మనం? 25,000 రూపాయలు కట్టాం 20 నిమిషాల వీడియోకి, అది కూడా పత్రి సార్ వీడియోకి. ఈరోజు మన దగ్గర ఎన్ని గంటల కంటెంట్ ఉంది? 1,35,000 పైన గంటల కంటెంట్ ఉంది. మాస్టర్స్ పత్రి సార్ ఆయన తపనంతా ఒకటే, ప్రతి వ్యక్తి ధ్యాని కావాలి, ప్రతి వ్యక్తి శాకాహారి కావాలి, ప్రతి వ్యక్తి పిరమిడ్ శక్తిని హితోధికంగా ఉపయోగించుకోవాలి. మరి ఈ యొక్క సంకల్పమే పిఎస్ఎస్ఎం యొక్క పుట్టుకకు కారణమైంది. పిఎస్ఎస్ఎం అంటే ఏంటండి? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. పిఎంసి ఛానల్ యొక్క కంపెనీ, దాని యొక్క కంపెనీ పేరేంటంటే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మీడియా లిమిటెడ్ మన కంపెనీ పేరు, కానీ దాని బ్రాండ్ పేరు పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఇది 2017 డిసెంబర్ 21వ తేదీన రిజిస్టర్ చేయబడింది. మరి 2018 ఆగస్టు 15వ తేదీన ఒంగోలులో రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో మన సిద్ధా సూర్యప్రకాష్ సార్ వాళ్ళ కాలేజ్లో ఆ యొక్క ఇనాగరేషన్ చేయబడింది. సిద్ధా రాఘవరావు గారు అప్పుడు ఆయన మినిస్టర్గా ఉన్నారు, ఆయన చేతుల మీదుగా ప్రారంభించబడింది. మరి 2018 నుంచి 2018, 19, 20, 21, 22, 23, 24, 25 8 సంవత్సరాలు పూర్తయిపోయింది. మనం దిగ్విజయంగా 9వ సంవత్సరంలో ఉన్నాం. ఈ ఛానల్ ప్రారంభించినప్పుడు పత్రి సార్ దగ్గర జేబులో చిల్లి గవ్వలేదు. ఆయన జేబులో ఏముంటుందండి? ఏముంటుంది ఆయన జేబులో? ఖర్చీఫ్ ఉంటుంది, ఖర్చీఫ్ ఉంటుంది పత్రి సార్ జేబులో. సో రూపాయి లేకుండా ప్రారంభించబడినటువంటి ఛానల్, 100 కోట్లు ఉన్నటువంటి వాళ్ళే ఛానల్ పెట్టాలంటే భయపడతారు. ఎందుకంటే ఛానల్ నడపడం అన్నది చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. కానీ పత్రి సార్ యొక్క శక్తి, ఆనా పైసా చేతిలో లేకుండా ఆయన ఛానల్ స్టార్ట్ చేశారు. ఈరోజు అది 8 సంవత్సరాలను పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో ఆయన శరీరంలో లేకపోయినా ఆయన సంకల్పం నడుస్తూ ఉంది. ఎవరయ్యా దీనికి కారణం అంటే పిరమిడ్ మాస్టర్స్.
ఎంతోమంది పిరమిడ్ మాస్టర్సు షేర్ హోల్డర్స్గా వారు చేసినటువంటి విశేషమైనటువంటి సహాయ సహకారాలే ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ 8 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని మరి 9వ సంవత్సరంలో జర్నీ చేస్తుంది. ఈ సందర్భంగా మనందరం ఎవరికైనా కృతజ్ఞతలు తెలియజేయాలంటే ఎవరికి తెలియజేయాలి? మొట్టమొదటిది పత్రి సార్కి, 2 ఈ వ్యవస్థను క్రియేట్ చేసినటువంటి దాట్ల హనుమంతరాజు గారికి, 3 పిరమిడ్ మాస్టర్స్గా షేర్ హోల్డర్స్గా మరి విశేషంగా ఈ యొక్క ఛానల్ అభివృద్ధిని కోరుకున్నటువంటి షేర్ హోల్డర్స్కి. ఒకసారి షేర్ హోల్డర్స్ అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్స్ కంపెనీ అనేది మనది లిమిటెడ్ కంపెనీ, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. ఈ కంపెనీ కాకుండా మరి ఈ వ్యవస్థ నడవాలంటే ఎంతో ఆర్థిక వ్యవస్థతో కూడుకొని ఉంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మరి ఏం చేయాలి అని అడిగినప్పుడు ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా దీనికి సహాయ సహకారాలు అందించాలంటే ఒక ట్రస్ట్ ఉండాలని చెప్పడం జరిగింది. దాని పేరే ది పిఎంసి ట్రస్ట్. ది పిఎంసి ట్రస్ట్ అన్నది ఈ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి వెన్నెముక, బ్యాక్బోన్. ఈ ది పిఎంసి ట్రస్ట్ చైర్మన్గా దాట్ల హనుమంతరాజు గారు, మరి సీనియర్ వైస్ చైర్మన్గా జక్కా రాఘవరావు సారు, మరి వైస్ చైర్మన్గా సంగీత బాబు గారు, మేనేజింగ్ ట్రస్టీగా మాధవి గారు, సెక్రటరీగా వాణి గారు, ట్రెజరర్గా శేషరత్నమ్మ గారు, అలాగే భూపతిరాజు గారు, పాల్వంచ హనుమంతరావు గారు, అండలూరు వెంకటేశ్వరరావు గారు, ఇలా ఈ ట్రస్ట్ ఫామ్ అవడం జరిగింది. ది పిఎంసి ట్రస్ట్ గురించి ఒకసారి మనం ఏవి చూద్దాం.